ఇక కొంచెం జర ఇబ్బందికరమైన విషయాలు ఏమేమి ఉన్నాయి బడ్జెట్లో. ఫిజికల్ డెఫిషియట్ మనం ఇప్పటిదాకా చెప్పినాం కదా 4.3%. నువ్వు 0.1% తక్కువ చేద్దామని చూస్తున్నావు. కాకపోతే నీకు అర్థమైతలేదు ఏంటంటే నీ 24% బారోయింగ్ పెరుగుతున్నది. అంటే నువ్వు అప్పులది కట్టనీకే నువ్వు అప్పులు చేస్తున్నావు. సో మళ్ళీ ఇది కన్సాలిడేషన్ అవుతుందా లేకపోతే అకౌంటింగ్ ఆప్టిక్స్ అవుతుందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. అప్పు అనేది పెరుగుతూనే పోతున్నది కదా, బికాస్ ఇట్ ఈస్ అట్ 24%. దీని మీద మళ్ళీ ఏమన్నా మాట్లాడుతుందా లేదా అనేది నాకు తెలియదు. అపోజిషన్ దీన్ని ఏమని అంటారనంటే ఖచ్చితంగా ఇప్పటికల్లానైతే మొత్తం అప్పు బాగా పెరిగిపోయింది కదా దేశంలో మాకంటే ఎక్కువ అని చెప్పి వీళ్ళు ఒక నరేటివ్ అయితే బిల్డ్ చేస్తారు. క్యాపెక్స్ గ్రోత్ ఏదైతే ఉందో మంచిగానే ఉన్నది కాదని అని అంటారు. లాస్ట్ టైమే వాళ్ళు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉన్నదో దాని మీదనే వాళ్ళు 2 to 2.5 lakh crore పెట్టలేకపోయినారు. హౌసింగ్ మీదనే ఏదైతే 19,000 crore ఉన్నారో 7,000 crore పెట్టిండ్రు. బట్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఇన్ఫ్రా డిలే అయింది అని అంటే ఖచ్చితంగా ఇది ఇన్ఫ్లేషన్కి దారి తీస్తుంది. ఇన్ఫ్లేషన్కి దారి తీసింది అని అంటే మళ్ళీ లాంగర్ సస్టైనబిలిటీ ఏ రకంగా అవుతుంది అనేది చూడాలి. ఓకే, నువ్వు 20,000 కోట్లు సైంటిఫిక్ రీసెర్చ్కి వెనకటికి పెడతానన్నప్పుడు మార్కెట్ దీన్ని రివార్డ్ చేస్తుంది వచ్చి అనౌన్స్మెంట్ని. కాకపోతే ఎప్పుడైతే డిలే అవుతుంది చూడు అది ఖచ్చితంగా పనిష్ కూడా చేస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి.